బీఆర్ఎస్ పై కోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిలిపి రైతులకు అన్యాయం చేసిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బుధవారం మధ్యాహ్నం 4 గంటలకు స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు చర్చి వెళ్ళి క్రిస్మస్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవితతో పాటు ఎమ్మెల్సీ శేష్ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో కలిసి చర్చిని సందర్శించుకొని ప్రార్థన చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని కూడికలు తీసుకున్నటువంటి వాటన్నిటిని కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా 365 రోజులు చెరువులలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది. దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం. ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం. కాళేశ్వరం ప్యాకేజ్ 19 కింద మరి మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సింగూరు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నామో దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి. ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు, కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలి, ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో, ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది, అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది. ఇవన్నీ ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు. మరి కళ్యాణ లక్ష్మితోని 1 తులం బంగారం ఇస్తారేమో అని అనుకున్నారు. ఏది లేదు, ఏం ఆలోచన లేదు. మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే, కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో, మరి కేసీఆర్ సార్ 2000 ఇస్తా అంటుండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇలా సంవత్సరం అయిపోయింది, ఒక్కొక్క ఆడబిడ్డకి 2000 వస్తున్న వాళ్ళకు 4000 ఇస్తా అని ఇయ్యలేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం 24,000 రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మీరు మెదకొచ్చిపోయినారు. ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు బోధనలో షుగర్ ఫ్యాక్టరీ, ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మేము రాగానే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం, ఎన్ని 100 కోట్లైనా తెరిపిస్తామని అన్నాడు ప్రగల్భాలు పలికిన మీరు ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద రివ్యూ చేయకపోవడం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లనే ఏమన్నారు, రేషన్ కార్డులు మేము రాగానే ఇస్తామన్నారు. మీరు వచ్చి ఏడాది ఇప్పటివరకు పెండింగ్ ఉన్న ఇస్తలేరు, కొత్త ఇస్తలేరు, ఇంకా ఏమి కూడా ఇస్తారో ఇవ్వరో డౌట్ వస్తుంది. ఏమన్నా మాట్లాడితే లేదు రేషన్ కార్డులు ఇస్తాం, రేషన్ బియ్యం బదులు సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు, సర్వే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు. మరి అంతకుముందు ఏమన్నారు, మేము మొత్తం ఒక బియ్యమే ఇస్తున్నాడు కేసీఆర్, ఇంకా చాలా ఇస్తాం, చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పింది. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు కేసీఆర్ గారు ఏదైతే మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి 6 కిలోల చొప్పున లిమిట్ లేకుండా ఎంతమంది ఉన్నా ఇచ్చిండ్రో, మీరు సన్న వడ్లు ఇస్తారా, దొడ్డు వడ్లు ఇస్తారా, ఆ పాలసీ ఏం చేస్తారో చేసి బియ్యం మీద లిమిట్ లేకుండా మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఆనాడు కోతలు కోసిండ్రు, ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నిట్లో కోతలే పెడుతున్నారు. కాబట్టి కోతలు కోయడం మానేసి, కోతలు చెప్పడం మానేసి మీరు పరిపూర్ణంగా ఇవ్వండి. ఏ స్కీమ్ ఇచ్చినా కూడా రైతులకు ఇస్తే కడుపు నిండా ఇవ్వండి, సాగు చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వండి, అందులో 100 రూల్స్ పెట్టకండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మీరు రైతు భరోసా ఇవ్వాలి, తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి. మీ మెదక్కి వచ్చి మీరు ఇవాళ చర్చకు వచ్చి పోయినారు, ఇక్కడ ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సర్కార్ని డిమాండ్ చేస్తూ, మరీ ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి వాగ్దానం కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఆడపిల్లలకు ఇస్తామన్న స్కూటీ కావచ్చు, తక్షణమే వాటి మీద కార్యాచరణ ప్రకటించాలి, ఇవ్వడం మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి మెదక్కి వచ్చి మా మీడియా మిత్రుల్ని, మెదక్ జిల్లాలో ఉండేటటువంటి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, అందరినీ, మెదక్ ప్రజల్ని ముఖ్యంగా కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.